వెల్కమ్ టు సరస్వతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు ఒక యూస్ఫుల్ ఐటమ్ అంటే యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి నేను చెప్పబోతున్నాను. అది లేడీస్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంత యూస్ఫుల్ అయ్యే ఐటమ్ నేను అమెజాన్లో కొన్నాను అనమాట. ఇది అండ్ అమెజాన్లో కానివ్వండి, లేదంటే ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, లేదంటే మీషోలో కానివ్వండి, అన్ని ఆన్లైన్ స్టోర్స్లలో అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను అంతకుముందు కూడా వేరేది ఒకటి కొన్నాను. అది ఏంటంటే 2 years నేను వాడాను. దాని తర్వాత ఇప్పుడు అది ఇరిగిపోయింది. సో అందుకని ఇది మళ్ళీ నేను బుక్ చేశాను అనమాట. ఇదే కాదు, నేను ఫస్ట్ వేరే కంపెనీ కొన్నాను, ఇప్పుడు వేరే కంపెనీ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది అనమాట. ఇది హైబ్రో ట్రిమ్మర్ అంటే 2 in 1. అంటే ఏంటి అంటే ఫస్ట్ హైబ్రోస్కి చేయడానికి కానివ్వండి, లేదంటే ఇప్పుడు అప్పర్ లిప్ కానివ్వండి, ఇక్కడ సైడు, ఇక్కడ గడ్డం సైడు, ఇక్కడ సైడు కొంచెం కొంచెం హెయిర్ వస్తుంది కదా. ఇది గర్ల్స్కి అది కామన్, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అది కూడా ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది. అదంటే ఒక్కొక్కరి బాడీ తత్వాన్ని బట్టి అలా ఉంటుందన్నమాట. సో ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలా అన్వాంటెడ్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దానికోసమే ఈ ప్రోడక్ట్ అనమాట. ఏంటంటే దీంట్లో 2 వస్తాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఏదో ప్రమోషన్ వీడియో అయితే కాదండి, జస్ట్ నేను కొన్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే. చూస్తున్నారు కదా, బ్యాటరీ ఆపరేటర్ అండ్ ఐబ్రో ట్రిమ్మర్ 2 in 1 అండ్ యూఎస్బి ఛార్జింగ్ అండ్ ఐబ్రో ట్రిమ్మర్ అని రాసింది. అండ్ మొత్తం కూడా అంతా కూడా బాక్స్ పైనే మనకు తెలిసిపోతుంది ఎలా మనం యూజ్ చేయాలి, ఏంటి అసలు ఇది దేనికి అని చెప్పేసి మొత్తం అంతా అంటే మనకి తెలిసిపోతుంది బాక్స్ పైనే. దీనికి వచ్చేసి అడాప్టర్ వచ్చేసి చూస్తున్నారు కదా, 5V1A అడాప్టర్ దీనికి యూజ్ చేయాలి. దీంట్లో అడాప్టర్ అనేది రాదు, జస్ట్ యూఎస్బి ఛార్జర్ వైర్ మాత్రమే ఇస్తారు. దానికి మనము అడాప్టర్ మనకి ఇంట్లో ఏదో అవైలబుల్ ఉంటే అది పెట్టచ్చు అనమాట. ఇది విన్ 5 star రేటింగ్ అట్లా పెట్టేసి అట్లా మనకి వాళ్ళకి వాట్సాప్ సెండ్ చేస్తానంట, క్యాష్ బ్యాక్ 50 ఇస్తారంట. సో ఇది ఇందులో వస్తుందో రాదో ఏమని చెప్పేసి పక్కన పడేశాను. అండ్ బాక్స్ పైన ఏదైతే ఉందో యాజ్ టీజ్ మళ్ళీ ఈ పేపర్లో మెన్షన్ చేశారు. మొత్తం అంతా ఎలా చేయాలి, ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా మళ్ళీ ఆ పేపర్లో ఉంటుంది అనమాట. ఆ పేపర్లో చూసి చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి తెలియకపోతే అలా చూసి చదువుకోవచ్చు. అండ్ దీంట్లో లైట్ ఉందని చెప్పాను కదా, లైట్ మీకు తెలియాలని చెప్పేసి నేను లైట్స్ ఆఫ్ చేసి కూడా నేను చూపిస్తున్నాను. కనిపించింది కదా, లైట్ వైట్ కలర్ లైట్ కనపడుతుంది. అండ్ ఇది ఎల్ఈడి లైట్. ఇది ఛార్జింగ్ పెట్టేటప్పుడు రెడ్ కలర్ లైట్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నేను హైబ్రోస్ కోసమే బుక్ చేశాను. మెయిన్ థింగ్ అయితే ఇప్పుడు చూడండి, హైబ్రోస్దే ఉంది దానికి మెయిన్. అది ఇలా మీరు ఇలా అంటుంటూనే మొత్తం అంతా హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. బట్ మీకు అది తెలియట్లేదు, ఎందుకంటే నేను వీడియో దగ్గర నుంచి తీస్తున్నందుకో లేకపోతే లైటింగ్కో ఏంటో నాకు తెలియలేదు. బట్ అసలైతే మీకు కనిపించలేదు. సో నేను వేరే దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ మొత్తం అంతా హెయిర్ అంతా రిమూవ్ అయ్యింది. సో ఇదంతా హైబ్రోస్ దాంట్లో చేశాను అనమాట. సో మొత్తం అంతా రిమూవ్ అయిపోయింది అనమాట. నేను హైబ్రోస్కి నేను బయట వెళ్ళి చేయించుకోను, ఇంట్లోనే ఇలా ట్రిమ్మర్తో చేసుకుంటాను అనమాట. ఫస్ట్ పాతది ఇరిగిపోయింది, అది 2 years నేను వాడాను హైబ్రోస్కి అయితే. దాని తర్వాత ఇప్పుడు నేను ఇంకొకటి పెడుతున్నాను. ఇది వచ్చేసి చెప్పాను కదా, అంటే అప్పర్ లిప్ దగ్గర కానివ్వండి, చిన్ దగ్గర కానివ్వండి, అండ్ కొంచెం లైట్గా ఇట్లా ఫేస్ పైన అక్కడక్కడ హెయిర్ ఉంటుంది కదా, దానికోసం అయితే ఇది అనమాట. అండ్ అన్నీ చెప్తున్నాను కానీ దీని ప్రైస్ ఎంతనో చెప్పలేదు కదా. దీని ప్రైస్ వచ్చేసి 340. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, సో ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట. సో మీరు కూడా కొనుక్కోండి, అంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మీరు కూడా కొనుక్కోండి. ఏంటి అని అంటే హైబ్రోస్కి మాత్రం ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తాను. అండ్ చెప్పాను కదా, దీనికైతే అడాప్టర్ ఇవ్వరు, జస్ట్ వైర్ మాత్రమే ఇస్తారు. ఇది యూఎస్బి ఛార్జర్ అనమాట. ఇట్లా చిన్న పిన్ ఇస్తారు, ఆ పిన్ పెట్టేసి మనము ఫస్ట్ చెప్పారు కదా 12V1A అని చెప్పేసి దానికి అడాప్టర్కి పెట్టి అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 2, దీంట్లో అయితే 2 ఉంటాయి. అండ్ ఈ బ్రష్ దేనికి ఇస్తారంటే మొత్తం అంతా మనం హెయిర్ అంతా దాంట్లో ఉండిపోతుంది అనమాట. మొత్తం హెయిర్ అంతా అందులో ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అసలు అది పని చేయదు. సో అందుకనే అది క్లీన్ చేయడానికి ఇలా బ్రష్ ఇస్తారనమాట. సమ్ అదర్ టైమ్స్ అలా మనం బ్రష్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ప్రోడక్ట్ అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.